వాళ్ళకే ఎమ్మెల్యేగా పోటీ అవకాశం కల్పించాలి. అండర్ 18 విద్యార్థుల మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద దుమ్ము దులిపింది విద్యార్థిని. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు. వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ లో బహిరంగ సభలు. ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం. కొట్టుర్రిగా బ్రహ్మరథాలు పడతారు సారు. మంగళారతులు బట్టి ఆహ్వానం తెలుపుతారు. నీకు పోయి సభలు పెట్టు, అప్పుడు తెలుస్తుంది ప్రజలలో నీకున్నది ఏంది, ప్రజలలో మీరు సాధించింది ఏంది. అభివృద్ధి సంక్షేమము ప్రజలలోకి తీసుకుపోవాలన్నట. ఏం అభివృద్ధి చేసిండ్రు, ఏం సంక్షేమం చేసిండ్రు, దేని ప్రజలలోకి తీసుకుపోతారు, ఎందుకు విజయోత్సవాలు చేస్తారు రాష్ట్రంలో, రైట్. మొత్తం మీద ఇది కూడా బూమరంగ్ అవుతుంది. బీఆర్ఎస్ ఏం ఊకుంటా అంటలేదు. అందుకనే కేటీఆర్ జైలుకు పంపాలని చెప్పేసి సహసాలాడుతూ ఉన్నది. అసలుకే ఎసరు వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ జుట్టు వేరేటోళ్ళకి ఇచ్చి కూర్చున్నావు. ఇక్కడ విజయోత్సవాలు ప్లాన్ చేస్తూ ఉంటా రేవంత్ రెడ్డి, నువ్వేమో జుట్టు బీఆర్ఎస్కి ఇచ్చి కూర్చుంటా ఉన్నావు అని చెప్పేసి మొత్తం మీద మంత్రులు ఇప్పటికే సీరియస్ అవుతా ఉన్నారు. మంత్రులతో ఏం సంబంధం ఆయనకు? ఆయన ఇంటోళ్ళే ఉండిరి 7. తిరుపతి రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కొండల్ రెడ్డి, గీతారెడ్డి, వాళ్ళ బిడ్డ నైమిషారెడ్డి, సత్యనారాయణ రెడ్డి అల్లుడు, వీళ్ళే ఉండిరి. ఇంకా వాళ్ళకి మంత్రులతోనేం పని? కీలక శాఖలు వాళ్ళే మెయింటైన్ చేయబట్టిరి. ఇంకా వాళ్ళతోనేం పని ఉంటుంది చెప్పుర్రి. విజయోత్సవాలు ఎందుకు విజయోత్సవాలు చేస్తావు సారు? సంక్షేమం ఎక్కడా, అభివృద్ధి ఎక్కడా, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎక్కడా? రైతులు రోడ్ల మీదకి వచ్చినందుకు విజయోత్సవాలు చేస్తావా? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇయ్యనందుకు విజయోత్సవాలు చేస్తావా? రైతు భరోసా ఇయ్యనందుకు విజయోత్సవాలు చేస్తావా? రైతులను ఇబ్బంది పెట్టుతున్నందుకు విజయోత్సవాలు చేస్తావా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మాట తప్పినందుకు సంవత్సరం లోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు విజయోత్సవాలు చేస్తావా? చరిత్రలో ఎన్నడూ లేనంతగా, ఎన్నడూ లేని విధంగా బెటాలియన్ పోలీసులు యూనిఫామ్ లో రోడ్డెక్కి ధర్నాలు చేసి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపెట్టినందుకు విజయోత్సవాలు చేస్తావా? గురుకుల పిల్లలు, గురుకుల విద్యార్థులకు అస్వస్థతకు గురైనందుకు విజయోత్సవాలు చేస్తావా? 5వ తరగతి పిల్లగాడు పాము కాడుతో జీవిడిచినందుకు విజయోత్సవాలు చేస్తావా? 380కి మీద రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నందుకు విజయోత్సవాలు చేస్తావా? 20 మందికి మీద నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నందుకు మీ ప్రభుత్వ అసమర్థత వల్ల, వాళ్ళకు ఉపాధి కల్పించలేకపోవడం వల్ల 20 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకునడం వల్ల విజయోత్సవాలు చేస్తావా? ఎందుకు విజయోత్సవాలు చేస్తావు రాష్ట్రంలో? ఇయ్యల్లా ఏ విధంగా మీరు విజయం సాధించిండ్రు? తెలంగాణ ప్రజలు ఈ సర్కారు సల్లగుండని అని చెప్పేసి 2 చేతులెత్తి దీవనార్తులు పెడుతున్నారని విజయోత్సవాలు చేస్తావా? ఎక్కడా లే. మీరు పప్పులో కాలేస్తుండ్రు, అది రాంగ్. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అని చెప్పేసి ఎగబెట్టినందుకు విజయోత్సవాలు చేస్తావా? విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఇస్తానన్నందుకు విజయోత్సవాలు చేస్తావా? ఇస్తానని ఎగ్గొట్టినందుకు విజయోత్సవాలు చేస్తావా? సన్నవడ్లకి అని చెప్పేసి 4 మడత పెట్టి ఆ సన్నవడ్లకు కూడా ఎన్నో కొర్రీలు పెట్టుకుంటా వీళ్ళ కళ్ళాలల్లా రైతుల ధాన్యం ఎక్కడిదక్కడ ఉన్నందుకు విజయోత్సవాలు చేస్తావా? ఎందుకు విజయోత్సవాలు చేస్తావు సారు రేవంత్ అన్న? విజయోత్సవాలు ఎవరి కోసం చేస్తావు? ఎందుకోసం చేస్తావు విజయోత్సవాలు? చెప్పాలి కదా సమాధానం.